శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. కాబట్టి ఈ చిత్తమునందు ఈ చిత్తవృత్తి యందు అభివ్యక్తమయ్యేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది బాహ్యమునందు అభ్యంతరమునందు ఉన్నటువంటి జగత్తునంతా కూడా నిరాకరించి కేవలము స్వస్వరూపమును ఎప్పుడైతే ఉంటాడో అదే సత్తా సామాన్యత్వము. ఆ సత్తా సామాన్యత్వము అప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. సర్వభూతాల యొక్క పారమార్థిక రూపంలో స్వస్వరూప చిన్మాత్ర అనుభవాన్ని ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే సత్తా సామాన్యత్వము అనేటువంటిది సంభవిస్తుంది. అంటే తాబేలు కనుక తన అంగాలను తన యందు లీనం చేసుకున్నట్లుగానే సమస్త భూతాలు కూడా మరి సహజంగా ఎటువంటి భావనా ప్రయత్నము లేకుండానే తమ ఆత్మయందు ఎప్పుడైతే లయిస్తాడో అప్పుడే చిత్తు యొక్క సామాన్య సత్తా సంభవిస్తుంది. ఇదే సప్తమ భూమికి చెందినటువంటి ప్రరూఢమైనటువంటి దృష్టి. ఇది తురియాతీత పదంతో సమానమే అవుతుంది. కాబట్టి ఈ యొక్క సదేహము విదేహము ఈ సదేహ విదేహ ముక్తులకి ఈ స్థితి సమానమే. స్వరూప స్థితి యందు వారు ఇరువురికి కూడా ఎటువంటి భేదము లేదు. కాబట్టి పాపరహితుడవైన ఓ రామ, ఇట్టి దృష్టి పంచమాది భూమికల యందలి. పంచమాది భూమికలు అన్నప్పుడు ఏ శుభేచ్ఛ మరి విచారణ తనుమానసి సత్వాపత్తి అసంశక్తి అనేటువంటి ఏ 5 రకాలైనటువంటి భూమికలు ఉన్నాయో ఆ భూమికల్లో ఉన్నటువంటి సమాధిస్తునికి ఆ స్థితులు సమాధి పొందినటువంటి వానికి కూడా కలుగుతుంది. కానీ సప్తమ భూమికి యందు రూఢి చెందిన వానికి ఏ తురియగా అనేటువంటి స్థితి యందు రూఢి చెందాడో తురియాతీత పదమునందు మరి స్థిరపడి ఉన్నాడో అటువంటి వానికి ఈ దృష్టి వ్యుత్థాన దశ యందును అంటే లేచినప్పుడు కూడా ఉంటుంది. అంటే జ్ఞానము చేత ఇట్టి దృష్టి కలిగిన దృష్టి జ్ఞానికే కలుగుతుంది, కానీ అజ్ఞానికి కాదు కదా. అస్యాం దృశి స్థితాః సర్వే జీవన్ముక్తా మహాశయాః సిద్ధారస ఇవ భువి వ్యోమ విద్యామివ నిలాః. జీవన్ముక్తులకు జీవించి ఉండగానే ముక్తిని పొందినటువంటి మహాత్ములు అందరూ కూడా ఈ దృష్టి అందే ఉండి ఈ భూమిపై పాదరసంలాగానే ఆకాశమున వాయువులాగానే నిర్లిప్తులై ఉన్నారు. పాదరసం దేనికి అంటదు, అలాగే ఆకాశమున వాయువు ఆకాశాన్ని వాయువు అంటదు, వాయువుని ఆకాశము అంటదు. అలాగా కానీ రెండు ఆకాశమునందు వాయువు ఉంటుంది అయినా అంటదు అన్నట్లుగానే ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు అందరూ కూడా ఈ దృష్టి అందే ఉంటారు. ఈ సృష్టి అందే ఉండి భూమిపై పాదరసంలాగానే పాదరసం ఏమాత్రము దేనికి అంటదు, అది అటు ఇటు జరుగుతూ ఉంటుంది కానీ దేనిని అంటదు. అలాగే ఆకాశమునందు వాయువులాగానే దేనికి అంటకుండా ఉంటారు. అస్మత్ ప్రభృత్రయః సర్వే నారదాధ్యాశ్చ రాఘవ బ్రహ్మ విష్ణీశ్వరాధ్యశ్చ దృష్టావశ్యం వ్యవస్థితాః. కాబట్టి ఓ రాఘవ, ఇటువంటి దృష్టిని అవలంబించే అస్మదాది ఋషి అంటే మన యొక్క పూర్వపురుషులంతా కూడా ఈ భూతలం మీద ఉన్నప్పటికీ, నారదులు మొదలైన ఋషులు ఆకాశంలో ఉన్నప్పటికీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా ఊర్ధ్వమైన లోకముల యందు స్థితి కలిగి ఉన్నారు. అయితే ఎలాగంటే అస్మదాది ఋషులు మునులు అందరూ కూడా మనని ఉద్ధరించడానికి
పూనుకున్నటువంటి ఏ ఋషులైతే ఉన్నారో, ఋషులు అంటే మన యొక్క ఋషులు, మన పూర్వపు వారు ఋషులు అంటే వారి యొక్క ఇంద్రియాలను వారి నిగ్రహంలో ఉంచుకున్నటువంటి వారు. మునులు, మననశీలురు అందరూ కూడా, ఇంకా నారదుడు మొదలైనటువంటి వారు, వీరు బ్రహ్మ విష్ణు ఈశ్వరులు వీరంతా కూడా ఈ సత్తా సామాన్య రూప ఆత్మదృష్టి అందే స్థితులై ఉన్నారు. సర్వభయ వినాశకరమైనటువంటి ఇట్టి పదవిని ఆశ్రయించి ఆ ఉద్దాలకుడు ప్రారబ్ధము అనేటువంటిది నశించిపోయింది. ఆ ప్రారబ్ధము నశించేటంత వరకు కూడా జగత్ రూపము అనేటువంటి గృహమునందు ఉన్నాడు. ఈ జగత్ రూపంలో అంటే ఈ శరీర రూపంలో ముక్తత్వాన్ని పొంది కూడా ఉన్నాడు. తర్వాత చాలా కాలానికి అతని దేహాన్ని వదిలివేసి విదేహముక్తుడయ్యాడు. మొట్టమొదట శరీరం ఉండగా జీవన్ముక్తుడయ్యాడు. శరీరం వదిలిన తర్వాత కూడా విదేహముక్తుడయ్యాడు. అంటే అటువంటి దృఢబుద్ధి కలిగి ఉన్నాడు. ఈ విధంగా దృఢ నిశ్చయయుక్తుడైనటువంటి ఆ ఉద్దాలకుడు ఆ పర్వత గుహలో ఆ యొక్క ఆకులు, పల్లవాలు, చిగురులు ఉన్నటువంటి ఆసనంపై పద్మాసనాసీనుడై అర్ధనిమీలత నేత్రముతో కలిగి కాలిమడము చేత గుదమును నిరోధించి 9 ఇంద్రియ ద్వారాలను కూడా సంయమనము చేసి శబ్దము, స్పర్శము, రూప, రసగంధాదులు అనేటువంటి చిత్తమును అవన్నీ కూడా చిత్తము చేత ఏకం చేసి హృదయాన్ని చేర్చి మొత్తాన్ని అట్టి హృదయగత వృత్తులను స్వస్వరూప చైతన్యముతో ఏకం చేయడం ద్వారా చిద్ఘన రూపుడై ఉన్నాడు. సమముగా ఉన్నట్టి కంఠము చేత శోభించిన వాడై తాలువు యొక్క అంటే నాలుక యొక్క చివర అంగిలిపై భాగం యొక్క మొదటి భాగమున కంఠ ప్రదేశమునందు మరి కవాటము పగిది అంటే అక్కడ ఒక చిన్న ద్వారము మాదిరి, కిటికీ మాదిరి చిన్న రంధ్రము జిహ్వను స్థాపించడము చేత అంటే ఆ కంఠ ప్రదేశములో ఈ తాలువు జిహ్వ యొక్క అగ్రభాగం కంఠనాళముల యొక్క దాని యందు అక్కడ ఆ చిన్న రంధ్రమునందు స్థాపించడం చేత ప్రసన్నముఖుడునై ఉండేవాడు. ప్రాణవాయువును నిరోధించాడు. దంతముల చేత దంతాలను స్పృశింపక ఆ ఉద్దాలకుడు బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఊర్ధ్వము అధోభాగములందు కానీ రూపము మొదలైన విషయములను కానీ శూన్యమును కానీ తన యొక్క మనస్సు ఆ మనోదృష్టిని ఏమాత్రము ఉంచక కేవలము చిన్మాత్రమందే స్థితుడై ఉన్నాడు. దానివలన ప్రాణ ప్రవాహాన్ని నిరోధించాడు. దేహము, మానసము మొదలైన వాటి చేత చంచలత్వం ఉడిగిపోయింది. అలా ఉడగడం చేత సమరూపస్థితుడై ప్రసన్నముఖుడై చిత్రూపుడై బ్రహ్మానందానుభవము చేత గగురుపాటు చెందింది. ఆ విధంగా మరి కంటకయుక్త భూప్రదేశములాగానే కనబడేటువంటి శరీరము కలిగిన వాడై ముళ్ళతో నిండినటువంటి భూప్రదేశములాగానే కనబడేటువంటి శరీరము కలిగి ఆ ఉద్దాలకుడు అంతఃకరణ వృత్తి విలయ అనేటువంటిది అంతఃకరణ వృత్తిని నిరోధించేటువంటి అభ్యాసం చేశాడు. ఆ అభ్యాసము చేత తన యొక్క చిత్సామాన్య రూపమున ప్రవేశించాడు. బింబభూతమగు చిన్మాత్రాభ్యాసము చేత హృదయమున సర్వోన్నతమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించాడు. ఆ విధంగా చిత్తు అంటే సత్తా బ్రహ్మానందాన్ని అనుభవించడం చేత తన రూపాన్ని మరిచిపోయాడు. తనకి స్వానుగతమైనటువంటి నిత్య ప్రకాశ రూపమైన చిత్సామాన్య రూపత్వాన్ని పొందాడు కదా. అలా పొంది జగత్తునకు ఆశ్రయభూతమైన అపరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మసత్తను అతడు పొందాడు. మిగుల సమరూపుడయ్యాడు. ఆ సమరూపుడయ్యి ఎటువంటి విక్షేపము అంటే సమరూపుడవడం అంటే సంపూర్ణంగా నశించినటువంటి వాడు ఈ విషయవాసనలు అని అయినా ఆ ఉద్దాలకుడు సర్వోత్తమమైనటువంటి ఆనంద ప్రాప్తి చేత అతి సుందరమైనటువంటి ముఖకాంతి కలిగి పరమ విశ్రాంతిని పొందాడు. జీవించి ఉన్నప్పుడే సర్వానికి ఉత్కృష్టమైనటువంటి పదాన్ని పొంది రోమము మొదలైనటువంటి వాటిని లేక రోమాంఛాదులు లేక ప్రారబ్ధాల యొక్క వినాశము చేత నిర్మలమైన పదాన్నే పొందాడు.
చిరకాలానుగతమైనటువంటి సంకల్పము మొదలైన సంసార భ్రమ నశించిన వాడై ఉన్నాడు. ఆ మహాత్ముడప్పుడు లిఖిత చిత్రములాగా, గోడ మీద చిత్రించిన బొమ్మలాగానే, శరదాకాశమందలి సర్వకళా పరిపూర్ణమైనటువంటి చంద్రునిలాగానే శోభించాడు. కాబట్టి ఓ రామ, హేమంతకాలమున వృక్షరసము సూర్యకిరణాల యందు లయించి శమనం పొందినట్లుగానే కొన్ని దినాలలోనే ఆ ఉద్దాలకుడు తప్త జలము యొక్క ఔష్ణ్యములాగానే స్వనిర్మల పదమున ప్రశమనం పొందాడు. గత సకల వికల్పో నిర్వికారోభిరామ సకలమల విలాసోపాధి నిర్ముక్తమూర్తి విగలిత సుఖమాద్యం తత్సుఖం ప్రాప యస్మిన్ స్తృణమివ జలరాశా ఊహ్యతే శుక్రలక్ష్మి. సర్వ వికల్పరహితుడును, నిర్వికారుడును, అతి సౌందర్యయుతుడును, సర్వలోకాది సర్వమ అలోపాది వినుర్ముక్తుడును అయిన ఆ ఉద్దాలకుడు బ్రహ్మలోక పర్యంతము కూడా సుఖాన్ని వదిలివేశాడు. దేని ఎందైతే ఇంద్రైశ్వర్యము కూడా సముద్ర జలమందలి తృణములాగా తొలగింపబడుతుందో అట్టి వాక్కు ఖగోచరమైనటువంటి సర్వప్రదమును అయినటువంటి పరమ ఆనందాన్ని పొందాడు. అంటే ఆయనకి తొలగినటువంటి సమస్త వికల్పాలు కూడా ఆయనకి తొలగిపోయినవి. వికారరహితుడు, ఎటువంటి మార్పులు లేనివాడయ్యాడు. మనస్సును హరించినవాడు అయ్యాడు. సకల మాలిన్య వర్జితుడు, సర్వ దోషాలను నశింపజేసుకున్నాడు. ఉపాధి నిర్ముక్త ఆకారుడు, అంటే ఇక ఉపాధి అవసరం లేకుండా, ఆకారము అనేటువంటిది లేకుండా ఉన్న ఆ ఉద్దాలకుడు దేని ఎందైతే ప్రాపంచక సుఖాలన్నీ అణిగిపోతాయో, అంతేకాదు ఇంకా దేని ఎందైతే ఇంద్రుని యొక్క ఐశ్వర్యము కూడా సముద్రమందు గడ్డిపోచలాగా కొట్టుకొని పోతుందో అట్టి ఆద్య రూపమైన పరమ ఆత్మసుఖాన్ని పొందాడు ఉద్దాలకుడు అని చెబుతూ, అంతేకాదు వివిధ బ్రహ్మాండము యొక్క భేదాల చేత అపరిమితమై అనంత ఆకాశాలను కూడా తన యొక్క ఉదరమున వ్యాప్తమునర్చేటువంటి దిక్కుల యందు అంతటా కూడా వ్యాపించి ఉన్నది. సర్వదా సర్వ వస్తువుల యందు కూడా నిండి ప్రకాశిస్తూ ఉన్నది. సర్వ ఆధారభూతము అయినది. సర్వలోకాలకు పరిపోషకమైనది. బహుభాగ్యమున్న ఉత్తమ జీవుల చేత సేవింప యోగ్యమైనది. వాక్ప్రవృత్తి నిమిత్తము ధర్మాలకు అతీతమైనటువంటిది. సత్య జ్ఞానానంత స్వరూపమును, సర్వులకు కూడా సుఖకారకమును, అనాదియు అగు ఏ బ్రహ్మానందమైతే ఉన్నదో ఆ బ్రహ్మానంద రూపమునే ఆ ఉద్దాలక బ్రాహ్మణుడు పొందాడు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుని జీవము మాలిన్యరహితమైంది, నిర్మలమైంది. అనాది అయినటువంటి, అంటే ఆది లేనటువంటి బ్రహ్మ పదాన్ని, బ్రహ్మభావాన్ని పొందిన తర్వాత అక్కడనే ఉన్నది. అక్కడే 6 నెలల వరకు కూడా సూర్యకిరణాల చేత శరీరము తప్పింపబడినది అయి వీచుచూ ఉన్న వృక్షాలను బోలినటువంటి భూజముల చేత వాయింప యోగ్యమై నాడులను తంతులు కలిగినట్టు వీణలాగానే ప్రకాశిస్తూ ఉన్నది. ఆ తర్వాత చాలా కాలానికి కూడా ఒకదానితో ఒకటి సదా కూడి ఉండినట్టి పర్వత కన్యకలతో సహా ఎర్రని వర్ణ కేశయుతులకు బ్రాహ్మ్యాది మాతృగణము ఒకానొక భక్తుని కోరిక ఈడేర్చడం కోసం అగ్నిజ్వాలలు అగ్నివైపుకే వెళ్ళినట్లుగా ఆకాశతలము నుండి ఆ పర్వత ప్రదేశానికి వచ్చారు. ఆ మాతృగణాల యొక్క మధ్యములో రాత్రి సమయమున నూతన ఆభరణ సంయుక్తయై నవీనమైనటువంటి క్రీడా సాధనంతో కూడినది అయి బ్రహ్మాది దేవతలందు వరకు కూడా ఆ వందనీయమైనటువంటి కింకిణి అను దేవి ఉద్దాలకుని మృత శరీరమును శీఘ్రముగా తన ఖట్వాంగ మధ్యమున ఉన్న కిరీటము యొక్క అగ్రభాగమున భూషణంగా చేసుకున్నది అని చెబుతూ, ఆ విధంగా గొప్పగా శోభించేటువంటిది
నెమలి యొక్క పంకాలు అంటే రెక్కలతో చెంచల మేఘ ఖండలాల చేత రమణీయంగా ఉన్నది. నూతనమైన మందారాల మాలల చేత పరివేష్టితమైనది అయిన అగ్రభాగమున ఈ పుష్ప సమూహంతో కూడినటువంటి మహాభగవతి అనేటువంటి కింకిణి యొక్క లీలార్థము నిర్మితమై ఉన్నది. జడలాగానే పృష్ఠభాగం వరకు వ్రేలాడుచూ ఉన్నటువంటి ఆ శిరోమాలయందు రక్తము మాంసంతో నిండినటువంటి ఆ ఉద్దాలకుని యొక్క దేహమును లతా సమూహమును భృంగములాగానే శయనించుచూ ఉన్నది. కాబట్టి ఓ రామ, దృశ్యమంతటినీ కూర్చినటువంటి వివేకము ఉదయించగా స్ఫురించేటువంటి ఏ ఆత్మానందమైతే ఉంటుందో అదే ఉత్తమమైనటువంటి వికాసాల చేత శోభిస్తూ పుష్పములుగా కలిగినది అయి ఆరంభం నుండి కూడా విదేహ కైవల్య ప్రాప్తి పర్యంతము కూడా ఉద్దాలకుని చరిత్రమును కల్పవృక్ష లత ఎవరి యొక్క హృదయ వనమునందు ఉత్పన్నమై ఆ తర్వాత భూమిక అధిరోహణము చేత విస్తరిల్లుతూ ఉంటుందో అతడు 3 రకాలైనటువంటి తాపాలను కూడా సూర్యునిచే తప్పింపబడు వ్యవహారము అనేటువంటి వనమున విహరించుచూ ఉన్నప్పటికీ కూడా సత్యము, శాంతము మొదలైన గుణాల చేత, సుగంధము చేత మరి శీతలమైనట్టి సహజ సంతోషము అను నీడ ఎన్నటికీ విడక సర్వోత్తమమైనటువంటి మోక్ష ఫలాన్నే పొందుతారు అనే శ్రీ వశిష్ఠ మహర్షి ఈ ఉపశమ ప్రకరణమునందు ఉద్దాలకుని యొక్క నిర్వాణము, ఉద్దాలకుడు మోక్ష స్థితిని గురించి వివరించి చెప్పి ఇంకా ఈ విధంగా అంటూ ఉన్నారు. క్రమేణానేన విహరన్వి చార్యాత్మానమాత్మన విశ్రాంతి మేహి వితతే పదే పద్మదలేక్షణ. కమలనేత్రుడివైన ఓ రామచంద్ర, ఈ పైన తెలిపిన మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి విధంగానే విచారము, వైరాగ్యము, సమాధి, అభ్యాసము మొదలైన క్రమముతో కూడి విహరిస్తూ ఆత్మచేత ఆత్మను లెస్సగా విచారించి వ్యాపకమైన పరబ్రహ్మమునందు విశ్రాంతి పొందు. శాస్త్రార్థ గురుచేతోభిస్తావత్తావద్విచార్యతే సర్వదృశ్యక్షయాభ్యాసాధ్యావదా సాధ్యతే పదం. అంటే శాస్త్రశ్రవణము చేతను దృశ్యమంతా కూడా శమించిపోగా ఆత్మపదము ఎంతవరకైతే సంప్రాప్తించకుండా ఉంటుందో అంతవరకు కూడా విచారము, ఎటువంటి విచారము? తత్వ విచారము అవశ్యము చేయవలయు అని చెబుతూ, కాబట్టి ఓ రామ, శాస్త్రశ్రవణము దాని యొక్క విచారణ, గురువు వాక్యముల పట్ల విశ్వాసము, అంతేకాదు తన యొక్క చిత్త శోధనము మొదలైనటువంటి అభ్యాసాల ద్వారా దృశ్యమంతా నశించిపోయి ఆత్మపదం సంప్రాప్తించేటంత వరకు కూడా తత్వ విచారణ అనేది తప్పక చేస్తూనే ఉండాలి అని చెబుతూ, వైరాగ్యాభ్యాస శాస్త్రార్థ ప్రజ్ఞా గురుమయక్రమై పదమాసాధ్యతే పుణ్యం ప్రజ్ఞయైవైక యాధవ. వైరాగ్యము, ఆత్మచింతనాభ్యాస, వేదాంత శాస్త్ర శ్రవణము, ఆత్మపరీక్ష, గురువాక్య విశ్వాసము, ఇంద్రియ నిగ్రహము, ప్రజ్ఞ మొదలైన క్రమముల చేత పవిత్రమైనటువంటి బ్రహ్మపదం మాత్రమే చేకూరుతుంది. లేకపోతే కేవలము ఒక ప్రజ్ఞ చేనైనను కలుగుతుంది. ఎలాగంటే వైరాగ్యము అంటే ఈ దృశ్య విషయాల పట్ల విరక్తి కలిగి ఉండాలి. అనిత్యమైన వస్తువుల పట్ల విచారణ కలిగి దాని పట్ల అస్థిరభావం కలిగి ఉండడమే వైరాగ్యము. రెండోది అభ్యాసము. దానిని కలిగినటువంటి వైరాగ్యాన్ని నిరంతరం అనుసరిస్తూ ఉండాలి, అదే అభ్యాసము. ఇంకా శాస్త్రార్థ విచారణ అంటే ఆత్మచింతనాభ్యాస లేదా వేదాంత శాస్త్ర శ్రవణము. శాస్త్రాల యొక్క అర్థాలను విచారించి ప్రజ్ఞ కలిగి ఉండాలి. అంతేకాదు మరి తన యొక్క ఆత్మ పరీక్ష, నిజముగా తాను
ఆ సత్య వస్తువును గురించే విచారిస్తున్నదా అని తనకు తాను మళ్ళీ కూడా పరీక్షించుకోవాలి. ఆ తర్వాత గురువాక్యాల పట్ల విశ్వాసము కలిగి ఉండాలి. అంటే మహనీయులు, సాధువు, మహాజనులు ఏ విషయమైతే చెబుతారో తత్వ విషయాన్ని దానిపై నమ్మకం ఉంచాలి. ఆ తర్వాత ఇంద్రియ నిగ్రహము ఏ విధంగా అంటే తన యొక్క అంతరేంద్రియ బాహ్యేంద్రియాలు నిగ్రహించాలి. ప్రజ్ఞ అంటే జ్ఞానము అనేటువంటిది అనుసరిస్తూ ఆ యొక్క క్రమము చే మాత్రమే కేవలము ఒక ప్రజ్ఞ అంటే ఆత్మానాత్మ వివేకము చేత మాత్రమే ఆ యొక్క ఆత్మరూప పుణ్యపదము అనేటువంటిది సంభవిస్తుంది. అంటే ఆ యొక్క ఆత్మానాత్మ వివేకము అనేటువంటిది ప్రజ్ఞ చేత మాత్రమే వీలవుతుంది. ఆ వివేకము ద్వారా పవిత్రమైనటువంటి బ్రహ్మపదం చేకూరుతుంది. లేకపోతే కేవలము ఒక ప్రజ్ఞ చే అయినా కలుగుతూ ఉంటుంది అని చెప్తూ, జ్ఞానంతో కూడినది, అతి తీక్షణమైనది, అవిద్యా కలంక రహితమైనది అగు బుద్ధి, వైరాగ్యము మొదలైనటువంటి సర్వ సామాగ్రి రహితమైనప్పటికీ కూడా నిత్యమైన బ్రహ్మపదమును పొందింపజేస్తూ ఉంటుంది అని చెప్పగా శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు, భగవన్భూత భవ్యేశ కశ్చిజ్జాత సమాధిక ప్రబుద్ధ ఇవ విశ్రాంతో వ్యవాహం పరోపి సన్ కశ్చిదేకాంతననుసృత్య సమాధిని యతః స్థితః తయోస్తు కతరః శ్రేయానితి మే భగవన్వధ. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు, భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమానములకి ఈశుడవైనటువంటి ఓ దేవాదిదేవా, ఈ వ్యవహార తత్పరుడివే అయినప్పటికీ కూడా ఈ వ్యవహార తత్పరుడు అయినను సమాధిస్తునిలాగానే విశ్రాంతి పొందేటువంటి జ్ఞాని ఎవడైనా ఉన్నాడా? ఏకాంత స్థలాన్ని ఆశ్రయించి సమాధి నియమము అనుష్ఠించేటువంటి వానిలోనూ వ్యవహార రూపుడరై ఉన్నాను. సమాధిస్థుడయ్యుండు వానిలోనూ ఎవడు శ్రేష్ఠుడో వచింపండి. ఏమని అడుగుతూ ఉన్నాడు? ప్రాణికోట్ల యొక్క ఉత్తమమైనటువంటి ప్రభువకు ఓ మహాత్మా, ఒకానొక జ్ఞాని వ్యవహార తత్పరుడై ఉన్నప్పటికీ కూడా సమాధి యందున్న వానిలాగానే విశ్రాంతిని పొందుతూ ఉన్నాడు. మరి ఒకడైతే ఏకాంతాన్ని ఆశ్రయించి కేవలం సమాధి యందే ఉంటూ ఉన్నాడు. వీరు ఇద్దరిలో కూడా ఎవరు శ్రేష్ఠులో తెలియజేయండి అని అనగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు, ఏమం గుణమ సమాహార మనాత్మత్వేన పశ్యతః అంతః శీతలతాయాసౌ సమాధిరితి కథ్యతే. ఓ రామ, గుణ సముదాయ రూపమైనటువంటి ఈ దృశ్య ప్రపంచమును అనాత్మగా పరికించడం చేత మనుజునకు కలిగేటువంటి అంతఃశీలత్వం ఏదైతే ఉంటుందో అదే పూర్ణ కామత్వము. అంటే అన్ని కోరికల చేత కూడా నిండబడినది. దానిని సమాధి అని అనబడుతూ ఉంటుంది. ఎలాగంటే, ఓ రామ, త్రిగుణాత్మకమైనటువంటి ఈ దృశ్య ప్రపంచము, ఈ ప్రపంచాన్ని అనాత్మగా అంటే ఇది మిథ్యగానే చూచేటువంటి వాని యొక్క అంతఃకరణ శీలత్వము. అటువంటి అంతఃకరణ ప్రవృత్తి కలిగినటువంటి వాడు శాంతి విక్షేపరాహిత్యము ఏదైతే ఉన్నదో అదే సమాధి. అంటే శాంతితో ఉంటాడు, ఎటువంటి విక్షేప కూడా ఉండదు. అటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానిని సమాధి స్థితి అని చెప్తారు అని చెబుతూ, అంతేకాదు దృశ్యైర్మనసి సంబంధ ఇది నిశ్చిత్య శీతలః కశ్చిత్ వ్యవహారస్థః కశ్చిత్ ధ్యానే వ్యవస్థితః. మనస్సు ఉండడం చేత దృశ్యాలతోటి సంబంధం కలుగుతుంది కదా. అట్టి సంబంధమే ఆత్మయోగు నాకు లేదు అని ఇలా ఎవడైతే నిశ్చయిస్తాడో అంటే వాడే పూర్ణకాముడై ఒకానొకడు వ్యవహార పరుడుగాను మరి ఒకడు సమాధిష్ఠుడుగాను ఉంటాడు. ఎలాగంటే మరి దృశ్యముతో మనసుకి సంబంధము కలదు. ఆత్మయోగు నాకు కాదు అని నిశ్చయించి ప్రశాంతుడై ఒకానొకడు వ్యవహారమందు తత్పరుడై ఉంటాడు.
మరి ఒకడైతే ధ్యానమందే సమాధి అందే స్థితుడై ఉంటాడు అని చెబుతూ, ద్వావేతారామ సుఖితావంతే చేత్ పరిశీతల అంతః శీతలతాయా స్యాత్త ధనంత తపఃఫలం. కాబట్టి ఓ రామ, వీరు ఇద్దరూ కూడా అంతఃకరణమున మరి పూర్ణ కాములై ఉన్నట్లయితే ఇద్దరూ సుఖవంతులే. ఎలాగంటే అంతఃశీతలత్వమే అనంత తపము యొక్క ఫలమే అవుతూ ఉంటుంది అని చెబుతూ, ఓ రామచంద్ర, వీరిరువురు కూడా అంతఃకరణమున ప్రశాంతము కలిగి ఉన్నారు. అలా ఉన్నట్లయితే వీరిద్దరూ కూడా సుఖవంతులే అవుతారు. అట్టి అంతఃకరణ ప్రశాంతత అనంత తపస్సు యొక్క ఫలమే అయ్యున్నది అని చెబుతూ, సమాధిస్తావకస్తస్య చేతశ్చేద్వృత్తి చంచలం తత్తస్య తత్సమాధానం సమమున్మత్తాండవై. సమాధిస్తుని యొక్క అంతఃకరణ ప్రవృత్తి చంచలమే అయ్యున్నట్లయితే వాని ఆ సమాధి ఉన్మత్తుని తాండవ నృత్యము వంటిదే అవుతూ ఉంటుంది. ఎలాగంటే సమాధి ఎందున్న వాని యొక్క చిత్తవృత్తి సమాధి స్థితిలో, కాకపోతే వాడు ఎక్కడున్నాడు, కాళ్ళు చేతులు కదలకుండా శరీరాన్ని కూర్చోబెట్టాడు. అంతేకాని వాని యొక్క చిత్తవృత్తి చంచలమే కదులుతూనే ఉన్నదనుకో, అప్పుడు అతని యొక్క సమాధి పిచ్చివాని నృత్యంతో సమానమే అవుతూ ఉంటుంది అని చెబుతూ, ఉన్మత్త తాండవస్తస్య చేతశ్చేక్షణ వాసనం తదస్యోన్మత్త వృత్తం తత్సమం బుద్ధ సమాధిన. అంతేకాదు, తాండవ నృత్యమందున్నటువంటి ఉన్మత్తుని చిత్తమైనను వాసనారహితమైనట్లయితే వాని ఉన్మత్త వృత్తాంతమును ప్రబుద్ధునితో సమాధితో సమమైపోతుంది కదా అని చెబుతూ, ఎలాగంటే నృత్యము చేసేటువంటి పిచ్చివాని యొక్క చిత్తము ఒక్కొక్కసారి ఎటువంటి వాసనలు కోరికలు లేకుండా ఉన్నట్లయితే అతని యొక్క పిచ్చి చేష్ట జ్ఞాని యొక్క సమాధితో సమానమే అవుతుంది కదా అని చెబుతూ, వ్యవహారీ ప్రబుద్ధోయో వనే స్థిత ద్వావేతౌ సమౌ మానం నూనమా సందేహం పదం గతౌ. వ్యవహార తత్పరుడగు జ్ఞాని వనమందున్నటువంటి అజ్ఞాని ఇరువురు సములే. ఎలాగంటే వ్యవహార తత్పరుడైనటువంటి జ్ఞాని కానీ వనముందున్నటువంటి జ్ఞాని కానీ, ఇరువురు తోటలో ఉన్నటువంటి జ్ఞాని కానీ వ్యవహారం సలుపుతూ ఉన్నటువంటి జ్ఞాని కానీ ఇద్దరూ సమానమే. నిజంగా వారి ఇరువురు కూడా సంశయరహితమైనటువంటి బ్రహ్మపదాన్ని పొందినటువంటి వారే అవుతారు. ఎలాగంటే వ్యవహారమందుండు జ్ఞాని కానీ అరణ్యములో అంటే వనములో ఉన్నటువంటి జ్ఞాని కానీ, అంటే అరణ్యంలో ఏం చేస్తాడు, వాడు సమాధిలోనే కదా ఉంటాడు. ఆ అరణ్యంలో సమాధి ఎందుండేటువంటి జ్ఞాని వ్యవహారంలో ఉన్న అరణ్యంలో ఉన్నా కూడా ఆ ఇద్దరూ కూడా మిగుల సమానులే అవుతూ ఉన్నారు. వారి ఇరువురు కూడా నిజంగా సర్వ సంశయాలు కూడా మరి ఛేదించినటువంటి పరమాత్మ పదాన్ని పొందిన వారే అవుతూ ఉన్నారు అని చెబుతూ, అకర్తృ కుర్యదప్యే తచ్చేత ప్రతను వాసనం దూరం గతమానా జంతు కథా సంశ్రవణే యథ. అంటే కథాశ్రవణమునందు ఎవని చిత్తము అన్యస్థానగతమగుతుందో అతడు ఆ కథకు సంబంధించినటువంటి రాగము ద్వేషాదుల చేత బంధింపబడినట్లు మరి వాసనలు నశించినట్లయితే క్రియలు చేస్తున్నను చిత్తము ఆ కర్తయే అవుతూ ఉంటుంది. ఎలాగంటే కథను వింటూ ఉన్నప్పటికీ కూడా మనసు ఎక్కడో దూరంగా సంలగ్నమై ఉన్నట్లయితే ఆ కథాజనితమైనటువంటి ఆ కథలో వచ్చేటువంటి సంతోషం కానీ శోకం కానీ ఆ మనుషునికి ఏమాత్రము కలగవు కదా. అలాగే వాసనారహితమైనటువంటి చిత్తము కర్మలను చేసినను కూడా అకర్మమే అవుతూ ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.